ఈ శ్రీ చైతన్య స్కూల్స్ అండ్ కాలేజెస్ లో సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా అసలు స్టూడెంట్స్ లైఫ్ అనేది ఎలా రన్ అవుతుంది. శ్రీ చైతన్య విద్యా సంస్థల్ని డాక్టర్ బిఎస్ రావు అండ్ ఆల్సో వాళ్ళ వైఫ్ అయినటువంటి డాక్టర్ గారపాటి సీతారామమ్మ గారు అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరు కూడా మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. 2 తెలుగు స్టేట్స్ లో స్టూడెంట్స్ కి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి మంచి ర్యాంక్స్ వచ్చేలా ఎలానన్నా వాళ్ళని గైడ్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ తోనే ఈ సిస్టమ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. స్టూడెంట్స్ ని ఐఐటి కానివ్వండి, నీట్ కానివ్వండి, ఇలాంటి టఫ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసే ఒక యూనిక్ ఫౌండేషన్ సిస్టమ్ కి ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ కి ఒక మంచి పేరుందని చెప్పాలి. ఇది ఒక నాన్ స్టాప్ స్టడీ అండ్ రిగ్రెస్ షెడ్యూల్ అని చెప్పాలి. మార్నింగ్ లేచిన టైం దగ్గర నుంచి కూడా రాత్రి పడుకునే వరకు ఎవ్రీ మినిట్ షెడ్యూల్ ప్రకారం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే. అది స్కూల్ కానివ్వండి, లేకపోతే కాలేజ్ కానివ్వండి, ఆ అవర్స్ తో పాటు లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా స్పెషల్ గా వీళ్ళు స్టడీ అవర్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఏ రోజు చదివిన సిలబస్ ఆ రోజే కంప్లీట్ చేసేయాలి. హోంవర్క్స్ కి దానికి సంబంధించి ఏదైనా ఉంటే అది కూడా పక్కాగా చేయాలి అనేటువంటి ఇంటెన్షన్ తోనే చాలా స్ట్రిక్ట్ గా ఈ టైమింగ్ ని, ఈ షెడ్యూల్ అయితే వీళ్ళు ఫాలో అవుతుంటారు అనమాట. శ్రీ చైతన్య వాళ్ళు ఓన్ మెటీరియల్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు, గ్రాండ్ టెస్ట్లు పెడతారు అండ్ ఆల్సో డైలీ ప్రాక్టీస్ పేపర్స్ కూడా ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. మార్క్స్ వస్తే వాళ్ళని అందరి ముందు మెచ్చుకుంటారు. ఇన్ కేస్ తక్కువ వస్తే మాత్రం స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇస్తారు, లేకపోతే స్పెషల్ కౌన్సిలింగ్ అనేది తీసుకుంటారు. సో శ్రీ చైతన్య మెయిన్ టార్గెట్ ఒకటి, ఆల్ ఇండియా లెవెల్లో ఇండియా ర్యాంక్స్ వీలైనన్ని కొట్టడం. ఈ శ్రీ చైతన్య సిస్టమ్ కూడా చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ లైఫ్స్ ని మార్చింది. ఒక నేషన్ ని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలాగా వాళ్ళు ఇంజనీర్లుగా తయారయ్యారు, డాక్టర్లుగా బయటకు వస్తున్నారు. సో ఇదంతా ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ వల్లనే పాసిబుల్ అవుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.